హరి ఓం. అందరికీ నమస్కారం. శ్రీకృష్ణుడు పుట్టిన 1 సంవత్సరం 15 రోజులకు భాద్రపద మాసం కృష్ణపక్షమి 8వ రోజున మధ్యాహ్నం వేళ బర్సానాలోని వృషభానుడు కీర్తిదేవులకు రాధాదేవి పుట్టింది. ఆమె పుట్టకతోటే కళ్ళు మూసుకొని పుట్టింది. రాధాదేవికి చూపు తెప్పించడానికి, కళ్ళు తెరిపించడానికి ఆమె తండ్రి వృషభానుడు చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. ఎంతో మంది వైద్యులకు చూపిస్తారు, ఎన్నో యజ్ఞ యాగాలు చేస్తారు, కానీ లాభం మాత్రం కనిపించదు. ఇదిలా ఉండగా వృషభానుడు నందగోపాలుడు మంచి స్నేహితులు. ఒకరోజు వృషభానుడు కీర్తిదేవి రాధను తీసుకుని గోకులానికి వెళ్తారు. అక్కడ యశోదాదేవి నందగోపాలుడు చాలా చక్కగా స్వాగతం పలుకుతారు. అప్పుడు కీర్తిదేవి రాధను తీసుకుని కృష్ణుడు ఉయ్యాల్లోన పడుకోబెడుతుంది. అప్పుడు చిన్ని కృష్ణుడు చిట్టి రాధను ముట్టుకోగానే రాధ నవ్వుతో కళ్ళు తెరుస్తుంది. అందరూ అదేదో మాయ అనుకుంటారు గాని ఇదంతా ఆ రాధాకృష్ణ ప్రేమకి ఉన్న శక్తి అని ఎవ్వరికీ తెలీదు. ఇది రాధాష్టమి వెనుక ఉన్న కథ. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి అయిపోయిన 15 రోజుల తర్వాత రాధాష్టమి వస్తుంది. ఈ పండుగను ఉత్తర భారతదేశంలో జరుపుకుంటారు. మరి రాధాష్టమిని తెలుగు ప్రాంతాల్లో జరుపుకోరా అంటే జరుపుకుంటారు. అతి తక్కువ మందికి ఈ రాధాష్టమి గురించి తెలుసు. వైష్ణవి ఆరాధులకు, స్వాములకు, కృష్ణ భక్తులకు ఈ రాధాష్టమి గురించి తెలుసు. ఆ రోజున మంచిగా తలంటు స్నానం చేసి స్తోమతకు తగ్గట్టు పూజలు చేస్తారు. రోజంతా కృష్ణనామ జపాన్నే చేస్తారు. రాధే రాధే, హరే కృష్ణ. నమస్తే, మీ ట్వింకిల్ లోక్షితాశ్రీ.